బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోని బైకర్ వెళ్లినటువంటి దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. అతనితో పాటుగా మరో యువకుడు బైక్ పై ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కర్నూలు శివార్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన 11 మంది DNA శాంపిల్స్ సేకరించారు. ఇవాళ మరికొందరు బంధువుల DNA శాంపిల్స్ సేకరించనున్నారు. ఇక మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. కర్నూలు GGH హాస్పిటల్లో దాదాపు పోస్టుమార్టం రూమ్లోనే 19 మృతదేహాలున్నాయి. DNA పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. అతనితో పాటుగా మరో యువకుడు కూడా ఉన్నాడు. అదే ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది. శుక్రవారం కర్నూలు శివార్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన 11 మంది DNA శాంపిల్స్ సేకరించారు. ఇవాళ మరికొందరు బంధువుల DNA శాంపిల్స్ సేకరించనున్నారు. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. కర్నూలు GGH హాస్పిటల్లో పోస్టుమార్టం రూమ్లో 19 మృతదేహాలున్నాయి. ఇక DNA పరీక్షల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, పూర్తి స్థాయిలో శివశంకర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఒకసారి ఆ వీడియోలో గమనిస్తే పెట్రోల్ బంకు దగ్గరికి రావడం, ఆ బైక్ ని తిప్పేటువంటి విధానం, మళ్ళీ స్కిడ్ అయి పడేటువంటి సిచ్యువేషన్, అంటే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ హాస్పిటల్లో కూడా మృతదేహాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. నిన్నటి రోజున మనము తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ బస్సు ప్రమాదం. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ 19 మృతదేహాలన్నీ కూడా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం లో ఇక్కడ భద్రపరిచారని చెప్పి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ లో కూడా వారిని భద్రపరిచే పరిస్థితి ఉంది. అయితే నిన్న కొంతమంది శాంపిల్స్ ని సేకరించారని చెప్పవచ్చు. దాదాపుగా 11 మంది శాంపిల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం జరిగిందని చెప్పవచ్చు. అక్కడ DNA పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. DNA పరీక్షల్లో మ్యాచ్ అయిన వారికి కూడా మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఏదైతే బైకిస్ట్ ఎవరైతే ఉన్నారో శివశంకర్, తాండపాడుకు చెందినటువంటి శివశంకర్ కూడా ఏదైతే ప్రమాదానికంటే ముందు అంటే 2:30 ప్రాంతంలో నిన్నటి రోజున 2:30 ప్రాంతంలో కూడా ఒక పెట్రోల్ బంక్ వచ్చి అక్కడ పెట్రోల్ కోసం తన స్నేహితుడితో వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయని చెప్పవచ్చు. ఆ పెట్రోల్ కోసం అక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ లో ఎవరు పెట్రోల్ పోసేవారు ఎవరు లేకపోవడంతో ఆ కోపంతో కూడా బైక్ ని వేసుకొని వెళ్తూ అక్కడే స్కిడ్ కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే సంఘటన బట్టి చూస్తే అప్పటికే ఆ అబ్బాయి మద్యం మత్తులో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రోడ్డు పైనకి రివర్స్ లో రావడము, లేకపోతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం తెలుస్తోంది చెప్పవచ్చు. 2:30 సమయంలో కరెక్ట్ గా సీసీ ఫుటేజ్ మనం చూసుకుంటే కనుక 2:30 సమయంలో పెట్రోల్ బంక్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు లేకపోవడంతో అక్కడ పెట్రోల్ పోయడానికి ఎవరు లేకపోవడంతో కోపంతో కూడా అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి దృశ్యాలని మనము చూస్తాం. నేపథ్యంలో బైక్ ని స్కిడ్ కొట్టుకుంటే పరిస్థితి చాలా అదుపు తప్పింది. అతను పూర్తి స్థాయిలో చాలా మధ్యలో ఉన్నాడు. అంటే తను ఏం చేస్తున్నాడు తాను తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి నేపథ్యంలోనే ఈ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణమైందనే మనం చెప్పుకోవాలి.
చూసుకుంటే శివశంకర్ చేసినటువంటి చిన్న పొరపాటుతో తను ప్రాణాలు కోల్పోవడం కాకుండా దాదాపు 19 మంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమే శివశంకర్ అనే చెప్పుకోవచ్చు. ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా రావడమే కావచ్చు, లేకపోతే ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. రెండు కోణాలు ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నా. ఎందుకంటే ఆ బస్సు నుంచి దాటుకుని వెళ్లే క్రమంలో స్కిడ్ కొట్టాడు బస్ ముందు, ఆ విధంగానే మన బస్ కింద పడిన తర్వాత ఈ రాపిడి జరిగిందా అన్నది ఇప్పుడు క్లారిటీగా రావాల్సింది. పోలీసులు రెండు కోణాలు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో 19కి సంబంధించినటువంటి మృతదేహం ప్రస్తుతం పోస్ట్ మార్టం లో ఉన్నాయి. మల్లికార్జున శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా బైక్ మీద కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రమాదంలో శివశంకర్ ఒక్కడే మరణించడం జరిగింది. ఈ వ్యక్తి ఏమయ్యారు, దీనికి సంబంధించినటువంటి ఆచూకీ ఏమైనా తెలిసిందా? శివశంకర్ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? శివశంకర్ కుటుంబ సభ్యులు స్పందించారు. తమ కుమారుడికి మరికొద్ది రోజుల్లోనే వివాహం చేయాలని అనుకున్నాము, అయితే ఈ క్రమంలోనే ఇలా ప్రమాదంలో చనిపోయాడు, బండలు పని చేసుకుంటూ అంటే గౌండ పని చేసుకుంటూ జీవించేవాడని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ కీలకంగా మారేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివశంకర్ తో పాటుగా వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రమాదంలో లేరు. అసలు ఈ వ్యక్తిని ఎక్కడ డ్రాప్ చేసి శివశంకర్ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది పూర్తిగా క్లారిటీ రావాల్సింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో. ఎందుకంటే ఇద్దరు పెట్రోల్ బంక్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు ఉన్నారు, తన స్నేహితుడితో పాటుగానే అతను ఎంటర్ అయ్యాడు. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఒక మృతదేహం మాత్రమే అక్కడ ఉంది. అయితే ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఏం జరిగిందన్నది మాత్రం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు పెట్రోల్ బంక్ లోకి వచ్చి ఏదైతే ఆ పెట్రోల్ కోసం వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెనుతిరిగడానికి దృశ్యాలు ఈ రోజు ఈ సీసీ ఫుటేజ్ ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి పూర్తిగా దర్యాప్తు ఈ కోణంలో ప్రారంభించారని చెప్పవచ్చు పోలీసులు. అయితే ఏం జరిగింది, 2:30 కంటే ముందు ఏం జరిగింది, అప్పటి వరకు ఇంకా టోల్ ప్లాజాలు అంటే ఇంకా 2-3 టోల్ ప్లాజాల్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే కనుక ఎక్కడి నుంచి శివశంకర్ అంటే ఇతను తాండపాడు చెందినటువంటి వ్యక్తిగా మనకు చెప్తున్నారు. అయితే తాండపాడు వెనుక భాగంలో ఎలాంటి టోల్ ప్లాజా ఉండదు, తాటరపాటు దాటిన తర్వాతనే ఈ టోల్ ప్లాజా ఒకటే ఉంటుంది. అంటే ఆ తాటరపాటు టోల్ ప్లాజా దాటిన తర్వాత అంటే ఏ సమయానికి అక్కడ దాటాడు, ఎన్ని గంటలకు అక్కడి నుంచి బయలుదేరాడు అన్న దాని విషయంలో క్లారిటీ రావాల్సింది. మూడుసార్లు పోలీసు అధికారులు దీనిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అసలు తనతో పాటుగా వచ్చినటువంటి తన స్నేహితుడు ఏమయ్యాడు, శివశంకర్ ఎందుకు ఆ సంఘటన ప్రాంతంలో ఒక్కడే మృతి చెందాడు, ఎందుకంటే రివర్స్ లో వచ్చిన తర్వాత బస్సును ఢీకొట్టి ఆ ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే ఓవర్టేక్ చేయబోతూ ఈ ప్రమాదం చేశాడన్న దాని మీద ఒక ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ కోణంలో ఈ రోజు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈ కోణంలో కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ప్రమాదకి కారణమైనటువంటి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ యాజమాన్యం ఎవరైతున్నారో వారిపైన కూడా ఉలింతాకొండ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగిందని చెప్పవచ్చు. వారికి నోటీసులు కూడా సర్వ్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 19 మంది ప్రాణాలు పోవడానికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏ కారణము, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకపోవడం కారణంగానే ఈ రోజు 19 మంది మృతి చెందారు. మరో కారణం మనకు స్పష్టంగా కనపడుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దాదాపుగా 400 సెల్ ఫోన్లను కూడా ఇదే బస్ లో ట్రావెల్ అవుతుందని చెప్పవచ్చు. ఆ సెల్ ఫోన్ పేలుళ్లు కూడా ఈ మంటలు చెలరేయడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. సెల్ ఫోన్లు కూడా 400 సెల్ ఫోన్ దాదాపుగా 80 లక్షలకు విలువ చేసేటువంటి సెల్ ఫోన్లను కూడా ఇదే బస్ లో తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. పేలుడు దాటికి ఆ ఫోన్లు కూడా పేలడం వల్ల కూడా ఆ మంటలు దట్టంగా అలుముకోవడము, ఒకరు బయటికి రానటువంటి దృశ్యాలు, ఆహాకారాలు కూడా వినిపించాయి మనకి బస్సు నుంచి. కాపాడండి అంటే ఆ మంటలు ఎక్కువ చెలరేయడానికి ఫోన్లు కూడా ప్రధాన కారణం అని చెప్పేసి కూడా పోలీసులకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు బయట పెట్టే నిజాలు. మరైతే 48 అవర్స్ పడుతుంది. ఇప్పటికీ విజయవాడకు పంపించారు 11 మంది. ఈ రోజు ఇంకా కొంతమంది ఇక్కడికి రావాల్సి ఉంది. వారి నుంచి కూడా ఏదైతే శాంపిల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడకు పంపిస్తారు. అక్కడ మ్యాచ్ అయిన రిపోర్ట్స్ ని ఇక్కడికి పంపడం జరుగుతుంది. తద్వారా కూడా మ్యాచింగ్ అయినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా బంధువులకి వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ని కూడా అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి రోజున మొత్తం పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేశారు 19 మృతదేహాలకు సంబంధించి. అయితే ఏదైతే డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాతనే వారికి డెడ్ బాడీ అప్పగించే అవకాశం ఉంది. ఎవరైతే బంధువులు వచ్చారో ఆ బంధువులకు సంబంధించిన స్టేట్ గెస్ట్ హౌస్ లో కూడా వారికి విడిది ఏర్పాటు చేశారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ తో పాటుగా అందరూ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో డిఎన్ఏ టెస్ట్ లో క్లారిటీ వచ్చిన తర్వాతనే వారికి డెడ్ బాడీస్ అప్పగించే అవకాశం ఉంది. మరో కోణంలో కూడా ఇప్పుడు శివశంకర్ ఏదైతే బైక్ మీద వచ్చిన వీడియో ఆధారంగా కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ఏదైతే మనకు ఈ రూమ్ ఉందో ఈ రూమ్ దగ్గరనే బంధువులు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఈ రోజు వచ్చిన తర్వాత శాంపిల్స్ కూడా సేకరించేటువంటి అవకాశం కనపడతా ఉంది. మల్లికార్జున, పూర్తి స్థాయిలో నిన్నే డిఎన్ఏకి సంబంధించినటువంటి శాంపిల్స్ పంపిన తర్వాత కూడా ఇంకా ఇంత ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే పూర్తి స్థాయిలో బంధువులు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ఎలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్? పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి మనం ఏదైతే సంఘటన జరిగిన తర్వాత కూడా మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతం నుంచి కూడా సంఘటన ప్రాంతం నుంచి డెడ్ బాడీస్ అన్నింటిని కూడా
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరీకి తరలించడం జరిగింది. తద్వారా ఏదైతే ఈ బస్సులో ఎవరైతే ఎక్కారో దాదాపు 40 మంది అక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి బస్సు ప్రారంభమైంది కాబట్టి రిజర్వేషన్ కౌంటర్ లో నేమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. అయితే ఆ టోల్ ఫ్రీ నంబర్ ఆధారంగా కాల్ చేసేసుకొని కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. నిన్న చాలా మంది ఆల్మోస్ట్ నిన్న చేరుకున్నారు చెప్పొచ్చు. 11 మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ప్రాంతానికి నిన్న చేరుకున్నారు. ఎవరైతే చేరుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే శాంపిల్స్ నిన్ననే సేకరించడం జరిగిందని 11 సమాచారం కమ్యూనికేషన్ లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడము తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. నేపథ్యంలో కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు వచ్చేటువంటి 8 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఈ శాంపిల్స్ సేకరిస్తారు. సేకరించిన తర్వాత కూడా విజయవాడ సెంట్రల్ ల్యాబ్ కి తరలించడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో ఈ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ మ్యాచింగ్ టెస్టులు జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో డిఎన్ఏ మ్యాచింగ్ సెంటర్ అనేది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం మిస్ మ్యాచ్ అయినా కూడా ఎందుకంటే డెడ్ బాడీస్ తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధంగా వారు జరగాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కాబట్టి కరెక్ట్ గా బాడీని ట్రేస్ అవుట్ చేసి ఎందుకంటే డిఎన్ఏ మ్యాచ్ అయితేనే పూర్తి స్థాయిలో వాళ్ళకి అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక రిపోర్ట్ రావడానికి దాదాపుగా 48 అవర్స్ పడుతుంది. 48 అవర్స్ వరకు ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మ్యాచింగ్ పెట్టినప్పుడు ఒక టైమింగ్ అనేది అంటే మెడికల్ పరంగా కొంచెం టైమింగ్ తీసుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో 48 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. నిన్న తీసుకున్న వారికి ఈ రోజు లేదా రేపు సాయంత్రం లేదా సోమవారానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్లు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాడీస్ ని కూడా వారికి అప్పగించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ రోజు మరికొంతమందిని శాంపిల్ సేకరించి కూడా విజయవాడ ల్యాబ్ కి పంపించేటువంటి అవకాశం కనపడతా ఉంది. మల్లికార్జున మార్చురీ దగ్గర వారి బంధువులు కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వారి యొక్క రోదనలు వారి యొక్క ఆర్తనాదాలు ప్రత్యేకంగా ప్రస్తావించాలి అంటే కొంతవరకు హృదయ వృధారకమైనటువంటి సంఘటనే మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇంత ఆలస్యం అవ్వడం పైన వారు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో ఇక్కడ డాక్టర్లు వాళ్ళకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు కావచ్చు అందరూ కూడా ఒక క్లారిటీగా ఇచ్చారు. ఎందుకంటే ఒక రిపోర్ట్ రావడానికి ఈ 48 అవర్స్ టైం అనేది మస్ట్ గా పడుతుంది. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఎందుకంటే అది మెడికల్ ప్రాసెస్ కాబట్టి ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది కూడా ఫాస్ట్ గా వచ్చేటువంటి అవకాశం కాదు. ఎందుకంటే చిన్న టెస్ట్ కాదు కాబట్టి స్థానికంగా అది ఒక మ్యాచ్ కావాలంటే కొంచెం సమయం అంటే ఒక అబ్జర్వేషన్ అనేది జరగాలి కాబట్టి దాని ద్వారా ఈ విధంగా అవుతుంది, ఇంత టైం పడుతుందని చెప్పేసి కూడా వారికి కన్వే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు త్వరగా వస్తే మా వ్యక్తిని మేము తీసుకుని వెళ్తాము, మా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా సంఘటనను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు కూడా జీర్ణించలేకపోతున్నారు. ఎలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, దాని చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్పొచ్చు. సంఘటనలో చాలా హృదయ విధారకమైనటువంటి సంఘటన. అవంశుకొని తెలియని చిన్న పిల్లలు చిన్నారులు కూడా 2 ఉన్నారు. 17 మంది పెద్దవారితో సహా కూడా 2 చిన్న పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే ఇక్కడికి వచ్చి రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మమ్మల్ని వదిలి ఎలాగా వెళ్ళిపోయావు అంటే జోరు వానలో కూడా మంటలు చెలగరేగడం, తర్వాత వాళ్ళ మంటల్లో కాలి బూడిదవడం చూస్తే అసలు తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు మార్చరీ ప్రాంగణం అంతా కూడా ఏడుపులతో నిండిపోయిందని చెప్పవచ్చు. వారి బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే చేతికొచ్చిన కొడుకులు వివాహం చేయాలనుకున్న వారు కోటి ఆశలతో ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి చేరుకుంటారు. నెల్లూరు వాసులు కావచ్చు, ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ కి వచ్చారు. వారు నెల్లూరులో అటు వెళ్లాల్సి ఉంది. అయితే చాలా అసలు ఎంతో ఆశలతో ఆ ప్రయాణం అన్నది ఇట్లా విషాదాంతం అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. చిన్న పిల్లలు కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం పట్ల కూడా వారు బోర్న విలిపిస్తున్నారు. ఎవరు కూడా ఓదార్చేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడడం లేదు. వారు చాలా బాధలో మునిగిపోయారని చెప్పవచ్చు. ఏదైతే ఈ డిఎన్ఏ రిపోర్ట్ కోసం ప్రస్తుతం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కర్నూలు గెస్ట్ హౌస్ లో వారికి విడిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఈ రోజు ఎవరైతే నిన్న శాంపిల్స్ సేకరించలేదో వారు కూడా ఈ మార్చరీ కర్నూలులో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరీ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళకి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి వారు కూడా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత కూడా వారి శాంపిల్స్ కూడా సేకరించి తద్వారా కూడా విజయవాడకు టెస్టుల నిమిత్తం పంపేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కర్నూలు మార్చరీ దగ్గర మాత్రం కాస్త ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం నెలకొంది. అందరూ కూడా జీర్ణించుకోలేకపోతే ఎప్పటికే కళ్ళ ముందే మాకు కనబడతా ఉంది. ఎందుకు దేవుడు ఈసారి బయట పెడిస్తుంటే బాగుండు, ఎందుకు కాపాడలేకపోయారు అని చెప్పేసి ప్రాణాలతో బయటపడిన వారితో కూడా వారు మాట్లాడుతూ వారిని పట్టుకొని రోధిస్తున్న తీరు మాత్రం అందరినీ కలిసి వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మల్లికార్జున, మీరు చెప్పినట్లుగా కొంతవరకు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మంత్రులు కూడా ఇక్కడ పర్యటించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం మార్చురీ దగ్గర ఎవరైనా అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ చేరుకున్నారా? కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా?
మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 11 నుంచి 12 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే చాలా మందిగా ఉన్నారు కాబట్టి గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తో పాటుగా నిన్న ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు సంఘటన ప్రాంతానికి వచ్చారు. నిన్నటి రోజున మార్చికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారు. వారు ఇక్కడ ఉంటుంటూ మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూ ఉన్నారు. తెలంగాణ వారు ఎవరైనా చనిపోయారా లేకపోతే బతికున్న వారు ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా వారు ఇక్కడ అధికారులతో కనుక్కొని ఆరా తీసుకుంటూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ నుంచి. అయితే జిల్లా నుంచి కూడా నిన్నటి రోజున చాలా మంది రాజకీయ నాయకులు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, హోంమంత్రి అనితతో పాటుగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సంఘటన ప్రాంతానికి కానీ మార్చికి వచ్చి చూసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ హడావుడి ఏం కనిపించడం లేదు, నాయకులందరూ ఎవరు రాలేదు. కానీ ప్రస్తుతం పోలీస్ అధికారులు ఇక్కడ ప్రస్తుతం అయితే తిరిగిపోతూ ఉన్నారు. పూర్తిస్థాయి ఎవరైతే లిమిట్స్ లో జరిగిందో వారు మాత్రమే ఈ ప్రాంతానికి సంఘటనకి వచ్చి వెళ్తున్నారని చెప్పవచ్చు. లోపల బాడీస్ ని భద్రపరిచారు కాబట్టి ఇతర లీడర్లు అయితే ఎవరు రాలేదు. ముఖ్యంగా తెలంగాణ నుంచి పొలిటికల్ లీడర్స్ ఎవరు ఈ ప్రాంతానికి నిన్న రోజున కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కేవలం అధికారులు మాత్రం ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ తో పాటుగా ఎస్పీ ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారు. కానీ అక్కడ సంబంధించిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ప్రాంతానికి వచ్చి మా వారికి ఏం జరిగిందని ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణ లీడర్లు ఎవరైతే ఈ ప్రాంతానికి రాలేదు. కేవలం ఏపీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదే విధంగా ప్రజాప్రతినిధులు లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ ప్రాంతానికి చేరుకొని ఆ సంఘటన చూసుకొని పూర్తి స్థాయిలో ఇది ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగింది, పూర్తి స్థాయిలో అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అన్నిటి కూడా చెకింగ్ చేసిన తర్వాతనే రోడ్లపైకి పంపాలి, లేకపోతే ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కొంచెం ఎస్పెషల్లీ 5 లక్షల పైన కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో ఉన్నటువంటి మార్చి దగ్గర అయితే మాత్రం కేవలం బంధువులు ఒకరికొకరుగా చేరుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో లీడర్లు అయితే ప్రస్తుతం ఎవరు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు వచ్చి వెళ్తున్నారు. అంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు వీరు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది అన్న దానిపైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. కానీ మిగతా లీడర్లు ఎవరైతే ఈ ప్రాంతానికి రానటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర శాంపిల్స్ సేకరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పొచ్చు. నిన్నటి రోజున 11 మంది శాంపిల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడ సెంట్రల్ ల్యాబ్ ఏదైతే ఉంటే ఆ ల్యాబ్ కు పంపడం జరిగింది, ఫోరెన్సిక్ ల్యాబ్ కి. అక్కడ టెస్టులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఫాస్ట్ గా టెస్టులు అవుతాయో, ఏదైతే మ్యాచింగ్ ఫాస్ట్ గా అవుతుందో ఆ రిపోర్ట్ అన్నింటినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారిగా క్రాస్ చెకింగ్ చేసేసుకొని రిపోర్ట్ అంతా చూసుకున్న తర్వాత కూడా బాడీస్ వారికి తిరిగి అప్పగించేటువంటి అవకాశం కూడా కనపడుతుందని చెప్పవచ్చు. మల్లికార్జున, పూర్తి స్థాయిలో ఒక తప్పు అంటే ఒక చిన్న పొరపాటైనా అనుకోవచ్చు, కానీ ఫైనల్ గా బలైంది మాత్రం ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి శివశంకర్ కూడా బలపడడం జరిగింది. అతని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మరీ ముఖ్యంగా అంటే మద్యం తాగి ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు మాత్రం చాలా మంది ప్రాణాలు బలి తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాదం ద్వారా మనం కూడా గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి అన్న దానిపైన ప్రయాణం ఒకటి జరగాలి, సాఫీగా మన ప్రాంతానికి గమ్యస్థానానికి చేరాలన్న ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించడం జరుగుతోంది. ఎందుకంటే కాస్త ఓపిక్ గా ఏపీఎస్ఆర్టీసీ కానీ లేకపోతే టీఎస్ఆర్టీసీ కానీ ఇట్లా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులో ప్రయాణం చేస్తే వారికి భయం ఉంటుంది, చాలా ఇబ్బంది, జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఒక బాధ్యత ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కి అవేమి ఉండవు. అంటే వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు తప్పనించి వారు అమౌంట్ చూస్తారు. కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాగా రియాక్ట్ కావాలి ఏంటనే దాని మీద వారికి ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ రోజు 19 అంటే ఆ పర్సన్ తో కలుపుకుంటే ఎవరైతే బైకిస్ట్ శివశంకర్ ఉన్నాడో ఆ పర్సన్ కలుపుకుంటే 20 మంది ఈ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి నెలకొందనే మనం చెప్పుకోవచ్చు. భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎఫ్సీ కూడా ఫిట్నెస్ కూడా ఆ బస్ కి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ వేమూరి కావేరీ ట్రావెల్స్ కి కూడా ఫిట్నెస్ కూడా అయిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఆ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడము, ఒక ఫైర్ జరిగినప్పుడు ఆ ఫైర్ కి సంబంధించినటువంటి అంటే ఫైర్ ఆపేటువంటి కిట్స్ ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా బస్సులో అడుగున్న ప్రతి సీట్ కూడా అవి ఉండాలి. ఎందుకంటే అవే కనుక ఉంటే ఈ రోజు చాలా మంది ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదు. డ్రైవర్ కూడా ఆ మంటలను అదుపు చేయాలన్నంత పరిస్థితుల్లో ఆ మంటలు వ్యాపించాయి. తనతో పాటు ఉన్న కిట్తో కాస్త ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మంట దట్టంగా అలుముకోవడం వల్ల తన ప్రాణాలు ఎక్కడ పోతాయన్న ఒక భయంతో భయాందోళనలో కూడా డ్రైవర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఎప్పటికైనా కూడా ప్రజలు అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించడం వల్ల, ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయడం వల్ల జీవితాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి అన్నది ఈ సంఘటనతోనైనా మేల్కోవాల్సిన అవసరం ఉంటుంది. లేట్ అయినా కాస్త
ఆలస్యంగా గమ్యస్థానానికి చేరిన సేఫ్టీగా చేరాలన్నటువంటి ఒక ఆలోచన చేయాలి, ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రిటైర్ అయినటువంటి ఆర్టీఓ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల డబ్బే వాళ్ళకి కావాలి కానీ వారి సేఫ్టీ ఏమాత్రం చూడరు అని చెప్పేసి కూడా. కాబట్టి అలాంటివి ముందు ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలంటున్నారు. ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ సంబంధించినటువంటి బాడీని కూడా తీసుకోవడం జరిగింది. శివశంకర్ బాడీ గురించి ఇంతవరకు టాపిక్ రాలేదు. తల్లిదండ్రులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఇంకా కనపడలేదు. అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మార్చిని కూడా తరలించారు. అయితే ఇంతవరకు కూడా ఆ బాడీకి సంబంధించినటువంటి టాపిక్ ఈ దాంట్లో రాలేదు. కేవలం 19 మందిని ఒకసారి మార్చికి తరలించారని చెప్పవచ్చు. ఆ బాడీకి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు. ఆ బాడీని తీసుకొచ్చారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే ప్రమాదానికి ముందు అంటే బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతానికి 1 కిలోమీటర్ అంటే 300 మీటర్ల ముందు భాగంలోనే దాని బాడీ పడి ఉంది. అసలు ఆ బాడీని ఎక్కడికి తరలించారనేది తెలియడం లేదు. పూర్తిసారి ఆ బాడీ మార్చిలో తీసుకొచ్చారా లేకపోతే నిన్నటి రోజు వరకు కూడా బాడీ అయితే అక్కడికి అందించలేదు. పూర్తి స్థాయిలో ఈ రోజు బండి నెంబర్ మనం ఒకసారి గమనిస్తే AP 39FX6860 ఈ బండికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా తమిళనాడులో ఇక్కడ ప్రాథమికంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసలు బండిని నడిపినటువంటి వ్యక్తి ఆ డ్రైవర్ ఆచూకీ ఏమైనా లభ్యమైందా? మరి ముఖ్యంగా ఆ బండికి సంబంధించి కూడా ట్రావెల్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? పోలీసులు ప్రాథమికంగా ఏమైనా తేల్చారా? పూర్తి స్థాయిలో క్లారిటీ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఉలిందకొండ పోలీసులు. ఎందుకంటే సంఘటన ప్రాంతం ఉలిందకొండ ప్రాంతానికి వస్తుంది కాబట్టి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చేసిన డ్రైవర్ పైన నమోదు. మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం AP 39FX6860 అనేటువంటి బండి ఇది శివశంకర్ నడిపినటువంటి బండి, తమిళనాడులో రిజిస్టర్ అయినటువంటి బండి. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇంతవరకు దాని నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మనకు పెట్రోల్ బంక్ లో దొరికినటువంటి అంటే పూర్తి స్థాయిలో ఆ బండి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా బండి నుజ్జు అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ నంబర్ కూడా నంబర్ ప్లేట్ కూడా ఇంతవరకు కనపడలేదు. ఈ రోజు వచ్చేటువంటి CC ఫుటేజ్ ఆధారంగానే ఆ బండి పైన నంబర్ కావచ్చు లేకపోతే శివశంకర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా అక్కడ మనకు కనపడినట్టుగా ఈ రోజు ఒక ఎవిడెన్స్ బయటకు వచ్చింది. కాబట్టి ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఆ బైక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బైక్ శివశంకర్ కి ఏ విధంగా అందిందన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని చెప్పవచ్చు. మరిన్ని విషయాలు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రమాదానికి నిర్లక్ష్యమైనటువంటి వారిపైన కూడా కావేరీ ట్రావెల్స్ కావచ్చు మిగతా వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వారికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. విచారణకు రావాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎందుకు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదన్న అంశం పైన కూడా కేసు అయితే నమోదైంది. కాబట్టి 2 సెక్షన్ల కింద పోలీసులు అయితే వారిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేపథ్యంలో కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా కూడా కోరుతామని చెప్పేసి కూడా ఉలిందకొండ పోలీసులు చెప్తున్నారని. అయితే సంఘటన జరిగి దాదాపుగా మనకు 24 hours అవుతుంది. ఇంతవరకు కూడా కావేరీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదాలు తెలిసి జరగవు కాబట్టి అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రమాదానికి గురైనటువంటి ట్రావెల్స్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం ముందుకు వచ్చి మా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానో ఇంకో కారణంగానో ఈ ప్రమాదం జరిగింది, మమ్మల్ని క్షమించండి, దీనికి సంబంధించి మేము ఇంత ఎక్సెసివ్ గా ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా ఒక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా ఎవరు స్పందించకపోవడం పట్ల బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధిత రహితంగా ఏ విధంగా ఉంటారని చెప్పేసి పైన కూడా వారిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినా. పూర్తి స్థాయిలో వారు ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే సంఘటన జరిగింది కాబట్టి నైతిక బాధ్యత వారు వహించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఇలాంటి ట్రావెల్స్ పైన కూడా రెగ్యులర్ గా పార్టీ అధికారులు నిర్వహించాలా, ఫిట్నెస్ ఉన్న బండ్లనే రోడ్లపైకి పంపాలా, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు బాధితులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా మల్లికార్జున్ ఈ రోజు మృతదేహాలను అప్పగించేటువంటి ప్రాసెస్ ను పూర్తి చేసే విధంగా వేగవంతమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? మనం చూసుకుంటే ఖచ్చితంగా విజయవాడ నుంచి ఏదైతే సెంట్రల్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఒక్క బాడీ కూడా ఇక్కడ నుంచి కదలటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఎవరికి చెందిన బాడీని వారికి అంటే DNA టెస్ట్ లో ఏదైతే మ్యాచ్ అవుతుందో మ్యాచ్ అనే మాత్రమే బాడీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే త్వరగా అయితే ఆ DNA మ్యాచింగ్ అయ్యే మ్యాచింగ్ పడుతుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది. పూర్తి అవ్వాలి. పూర్తి అయిన తర్వాత ఒకవేళ అర్లీగా ఏదైనా
ఏదైనా బాడీకి సంబంధించినటువంటి డిఎన్ఏ మ్యాచ్ అయితే కనుక ఇప్పుడు ఇమీడియట్ గా కూడా అక్కడ నుంచి విజయవాడ నుంచి ఒక రిపోర్ట్ అనేది ఇక్కడికి అధికారులు పంపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మ్యాచ్ ఏంటారో వారిని పిలవడం జరుగుతుంది. పూర్తిస్థల వాడికి డెడ్ బాడీ అప్పగించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఒకవేళ కనుక మీరు అన్నట్లుగా రిపోర్ట్ కనుక ఏదైనా వస్తే మ్యాచ్ అయినట్టుగా రిపోర్ట్ కనుక ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా అధికారులు కనుక అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంఘటన నిన్న తెల్లవారుజామున జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో వారు కూడా నిన్నటి నుంచి ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు కాబట్టి తమ వారి కోసం అయితే త్వరగా రిపోర్ట్ వచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఇటు బాధ్యతల నుంచి కూడా డిమాండ్ వినపడుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైనా మ్యాచింగ్ అయితే కనుక పూర్తి స్థాయిలో వారికి ఈ రోజు కూడా అప్పగించే అవకాశం ఉంది. ఎవరైతే నిన్నటి రోజున రాలేదో ఇక్కడికి ప్రాంతానికి రాలేదో వారందరూ శాంపిల్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత కూడా ఇదే ప్రాసెస్ మరి కంటిన్యూ అవుతుంది. విజయవాడకు ఈ శాంపిల్స్ పంపడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ లో కూడా భద్రపరిచి వాటిని విజయవాడకు పంపుతారు. విజయవాడ పంపిన తర్వాత కూడా విజయవాడలో టెస్టింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేటంటే స్టేట్ టైం పూర్తి స్థాయిలో 2 నుంచి 3 రోజుల పాటు లేదా 4 రోజులు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వారికి ఉండాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మ్యాచింగ్ కాకపోతే ఎవరికి కూడా బాడీ అప్పగించేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే L1, L2, L3 ఏదైతే సీట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సీట్ నెంబర్ల నుంచి ప్రాథమికంగా వీరికి సంబంధించిన వారు అనేది ప్రాథమికంగా రిపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయితే ఎందుకంటే రేపు పొద్దున కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవ్వాలి. ఖచ్చితంగా మ్యాచ్ అయిన తర్వాతనే వారికి బాడీస్ అప్పగించేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి రిపోర్ట్లు వచ్చేంత వరకు కూడా ఇక్కడ నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.